ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. మనం పేపర్ నెంబర్ 1 దాన్ని విశ్లేషణ చేశాము. పేపర్ నెంబర్ 1లో లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రం, అలాగే సాహిత్య చరిత్ర, వీటిల్లో ఎన్ని ప్రశ్నలు మనం రాయడానికి వీలుగా ఉన్నది అంటే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు ఇచ్చిన ప్రశ్నలు, అలాగే క్లాస్లో చెప్పినటువంటి అంశాలు, నోట్స్లో ఇచ్చినటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా దగ్గర పెట్టుకుని మనం చూసేటప్పుడు 250 మార్కులకు గాను 220 నుంచి 230 మార్కులు సునాయాసంగా రాయటానికి తగ్గటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని మనం గమనించాం. అంటే టెస్ట్ సిరీస్ ద్వారా, అలాగే నోట్సెస్ ద్వారా, లెక్చర్స్ ద్వారా, క్లాస్లో మనం చేసే చర్చల మూలంగా మీరు రాస్తున్నారు కూడా, ఎవ్రీడే ఒక ప్రశ్నకి జవాబు రాస్తున్నారు. దాని మూలంగా మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తోంది. ఇది మనం చూసాం. ఈరోజు మనం రెండవ పేపర్ విశ్లేషణ చూద్దాం. 1 and 5 దే ఆర్ కంపల్సరీ, అంటే 1, 5 కూడా కంపల్సరీ. ఇక్కడ 1, 5 కూడా దేనికి సంబంధించి ఉంటాయి? వ్యాఖ్యానాలకు సంబంధించి ఉంటాయి. వ్యాఖ్యానాలు 100 మార్క్స్ అంటే 100 మార్కులకు సంబంధించి ఉన్నాయి. ఈ 100 మార్కులలో 70 మార్కుల వరకు సంపాదించడానికి, తెచ్చుకోవడానికి అవకాశం కలిగేటట్టుగా మనం క్లాసులో వీటి మీద చర్చ చేస్తున్నాం. అంటే దాదాపుగా మీకు 75 నుంచి 80 వ్యాఖ్యానాలు అనే వాటిని క్లాస్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 20, 25 ఈ రెండో పేపర్ను మనం పరిశీలించినప్పుడు ఈసారి ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు చాలా తేలికగా ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? గత సంవత్సరాల్లో ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల కన్నా ఈ వ్యాఖ్యానాలు చాలా తేలికగా ఉన్నాయి. కొన్ని రిపీటెడ్గా వచ్చాయి. దాదాపుగా 10 వ్యాఖ్యానాలలో 4 వ్యాఖ్యానాలు అనే వాటిని మన క్లాస్లో చెప్పుకుంటున్నాం. ఉదాహరణకి ఏమంటే, సామాజిక స్థితిని వివరించండి అని ప్రశ్న 1Aలో నన్నయ్య గారి వ్యాఖ్యానానికి సంబంధించి అడిగారు. అంటే అందులో ఏం చెప్పారు? నరనుత నీ ప్రసాదంబున నాకు ఉదయించు నందనున్ మహాగురుతర యవరాజ్యమునకు దయతో అభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధిన్ అనవధ్యముగా దయచేయము నెమ్మితో నిరుపమ కీర్తి అట్లైన నీకును నాకును సంగమంబగున్ అన్న ఈ పద్యం, దీనికి వ్యాఖ్యానం మనం చెప్పుకోవడం జరిగింది. ఎక్కడ చెప్పుకున్నా ఒకసారి చూడండి. వ్యాఖ్యానాలు 6వ వ్యాఖ్యానం నన్నయ్యకి సంబంధించి, నరవర నీ ప్రసాదమున కవితా గుణాల దృష్ట్యా వ్యాఖ్యానం చేయమని చెప్పాం. అంటే ఏమిటి? నన్నయ్య గారి కవితా గుణాల ద్వారా వ్యాఖ్యానం చేయమని చెప్పాం. దీనికి వ్యాఖ్యానం మనం చూసాం. ఇక్కడ ఎలా అడిగాడు? ఇక్కడ సామాజిక స్థితిని వర్ణించమని చెప్పాడు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఆమె పెద్దలకి ఎవరికి కూడా తెలియచేయకుండా గాంధర్వ విద్యను వివాహం చేసుకుంది. అలా వివాహం చేసుకోవటం మూలంగా ఆ రోజున ఆమోదింపబడ్డ అంశమే, కానీ దాని పరిణామాలు అనేది ఏ విధంగా ఉంటుంది? ఇది ఈనాటి సామాజిక స్థితికి సంబంధించినటువంటి అంశమే. ఈనాడు కూడా ఇటువంటి స్థితి అనేది ఎదురవుతుంది. కాబట్టి సామాజిక స్థితి నుంచి దీనికి వ్యాఖ్యానం చేయమని చెప్పాడు. అంటే ఏమిటి? సామాజిక విలువలు అనే వాటిని దృష్టిలో పెట్టుకుని దీనికి వ్యాఖ్యానం చేయాలి. ఆ వ్యాఖ్యానం అనే దాన్ని మనం అక్కడ కవితా లక్షణాలను ఆశ్రయించి మనం చేశాం. కవితా లక్షణాలను ఆశ్రయించి చేసినటువంటిది ఇక్కడ మరొక ప్రశ్న రూపంలో ఇక్కడ వచ్చింది. రెండవ క్వశ్చన్ ఏలో, అంటే మీకు ఇచ్చినటువంటి మీకున్న ప్రశ్న పత్రంలో అక్కడ ఏమిచ్చారంటే, దుష్యంత చరిత్ర ఆధారంగా నన్నయ్య కవితా గుణాలను విశ్లేషించండి, 20 మార్కులు. అంటే దీనికి వ్యాఖ్యానం మీరు బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాఖ్య రాయటానికి పనికొస్తుంది, అక్కడ నన్నయ్య గారి కవితా గుణాలు రాయటానికి కూడా పనికొస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం చెప్పినటువంటి క్లాస్లో చెప్పుకున్నటువంటిది ఇక్కడ పరీక్షలో కూడా రావటం చాలా సంతోషం. ఇక రెండవ పద్యాన్ని చూస్తే ఇక్కడ దూత లక్షణాలను వివరించండి. తిక్కన గారి గురించి మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ రాయబారంలో పద్యం 23వ పద్యం. ఆ 23వ పద్యంలో దూత లక్షణాలనే వాటిని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఏం చెప్పారు ఆయన? మనమున పక్షపాత గతి మా దశ మానమని, ధర్మనీతితో వ్యవహరించమని, ఒక దూత సంధి చేయడానికి వెళ్ళేటువంటి రాయబారి, ఒక దూత ఏ విధంగా వ్యవహరించాలో అక్కడ 6 లక్షణాలు అనే వాటిని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని మనం 23వ పద్యం వ్యాఖ్యానం దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, తర్వాత 3వ పద్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ
అంతకుముందు జరిగిన వాళ్ళ క్లాసెస్లో ఈ పద్యం చాలా ఇంపార్టెంట్ పద్యం అన్నమాట. దాన్ని మనం వక్రోక్తి దృష్ట్యా మనం దానికి వ్యాఖ్యానం కూడా చూస్తాం. ఇంకా మీకు అవ్వలేదు కానీ మనం చూస్తాం. అది ఈ అంగోర్ధ్వర్తన వేళ అనేటువంటిప్పుడు యజ్ఞదత్తుడు, సోమిదమ్మ, ఆ సోమిదమ్మ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి చాలా అద్భుతమైన సంభాషణ, నాటకీయ సంభాషణ అనేటువంటిది వక్రోక్త రూపంలో జరుగుతుంది. ఆ సంభాషణ చాతురు సంబంధించినటువంటిది వ్యాఖ్యానం మనం క్లాస్లో చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్, ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి 3 అంటే శ్రీనాథుడు, ఫస్ట్ ఎవరు? నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు. కాబట్టి 2వ పద్యానికి వ్యాఖ్యానమే ఇక్కడ మనం చూడబోతున్నాం అన్నమాట. అలాగే ఇక్కడ రచనా చమత్కారానికి సంబంధించి 6వ చాప్టర్ అంటే 6వది అంటే అర్థం ఏమంటే ఇక్కడ కాసుల పురుషోత్తం కవి రాసినటువంటి ఆంధ్రనాయక శతకానికి సంబంధించి వ్యాఖ్యానం చూసాము. అక్కడ దీనికి రిలేటెడ్గా ఈ రచనా చమత్కారం అనేది అందులో కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఈ 3 పద్యాలు అనే వాటికి వ్యాఖ్యానాలు అనే వాటిని మనం క్లాస్లో చెప్పుకోవటం, ఆ తర్వాత అవే మా క్లాసులో మనకి పరీక్షలో రావటం చాలా సంతోషం అనిపిస్తుంది. 4వ వ్యాఖ్యానం రసాభివ్యక్తిని విశ్లేషించండి. ఈ రసాభివ్యక్తికి సంబంధించి ఏమంటే పింగళి సూర్యన అంటే సుగాత్రి శాలీనులు అన్న వాళ్ళ కథకు సంబంధించిన అంశం. ఇందులో చాలా విచిత్రమైనటువంటి కాపురం చేసే విధానం, ఆ ప్రణయ తత్వం అనేటువంటి దీంట్లో చాలా అద్భుతంగా చెప్పారు. దానికి సంబంధించినటువంటి పద్యాన్ని ఇక్కడ ఆ పద్యంలో ఉన్నటువంటి రసాభివ్యక్తిని వ్యక్తీకరించమని చెప్పారు. రసం దృష్ట్యా వ్యాఖ్యానం అనేది మనం తిక్కన గారిలో మనం చూసాం. రసదృష్ట్యా వ్యాఖ్యానం ఎలా రాయాలో పింగళి సూరని గారు రాసినటువంటి సుగాత్రి శాలీనుల ఉదంతాన్ని ఆశ్రయించి ఇక్కడ మనం రాయడానికి తేలికవుతుందన్నమాట. 5వ పద్యానికి వ్యాఖ్యానం అలంకార వైచిత్రిని విశ్లేషించండి. అంటే అలంకార వైచిత్రిని విశ్లేషించండి అని ఏ పద్యాన్ని ఇచ్చాడు ఇక్కడ? కనక విలాస కుంభములు. ఈ పద్యానికి మనం వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఈ వ్యాఖ్యానం ఎలా చెప్పుకున్నామంటే కళా సౌందర్య దృష్టితో వ్యాఖ్యానం చెప్పుకున్నాం. కళా సౌందర్య దృష్టితో వ్యాఖ్యానం చెప్పుకుంటూ అందులో ఉన్న అలంకారాల గురించి మనం చర్చ చేస్తాం. అలాగే రాజులు అనేటువంటి పద్యానికి సంబంధించి అలంకార దృష్ట్యా వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఆ విధంగా ఈ పద్యాన్ని కూడా మన క్లాస్లో డిస్కస్ చేసినటువంటిదే. కాబట్టి మనకి 3 పద్యాలు డిస్కస్ చేసిన పద్యాలు ఆ విధంగా వచ్చాయి. 2 అంశాలు అనే వాటిని ఏమంటే మనం ప్రస్తావించాం. ఈ 5 పద్యాలకు వ్యాఖ్యానం రాయటం తేలిక. ఇక ప్రశ్న 2 సంబంధించి అడిగినటువంటిది ఏమంటే దుష్యంత చరిత్రం ఆధారంగా నన్నయ్య కవితా గుణాలను విశ్లేషించండి. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఎందువల్ల? నన్నయ్య గారికి సంబంధించి ఆయనే స్వయంగా ఆయన చెప్పుకున్నారు. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథ కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుండయ్యే జగతి హితంబుగన్ ఆయన చెప్పుకున్నారు చాలా స్పష్టంగా. దాన్ని మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం. టెస్ట్లో కూడా నేను 2 ప్రశ్నలు ఇచ్చాను. టెస్ట్లో ఏమి ఇచ్చానంటే నానా రుచిరార్థ సూక్తినిధిగా నన్నయ్యను ఆవిష్కరించమని 1, దుష్యంత పాత్రలో నన్నయ్య గారి ప్రసన్న కథ కవితార్థయుక్తిని పరామర్శించండి. ఇలాగా టెస్ట్లో కూడా 2 ప్రశ్నలు ఇచ్చాను. క్లాస్లో దీనికి ప్రత్యేకంగా చర్చ కూడా చేస్తాము. తర్వాత నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చెప్పుకున్న దాంట్లోంచే ఈ ప్రశ్న రావటం జరిగింది. 2వ అంశం ఏమిటి? కృష్ణ రాయబారంలో తిక్కన చూపిన రాజకీయ కోణమును ఆధునిక రాజకీయాలతో పోల్చి వివరించండి. ఇక్కడ నేను ఇచ్చినటువంటిది ఏమంటే శ్రీకృష్ణ రాయబారంలో తిక్కన చూపిన రాజనీతిని విశ్లేషించండి, వెల్లడించండి. ఇది టెస్ట్ 8లో 2వ పేపర్ 3C క్వశ్చన్లో ఇది ఇచ్చారన్నమాట. అలాగే 6వ టెస్ట్లో 4C శ్రీకృష్ణుని రాయబారిగా ఎంపిక చేయడానికి కారణం ఏమిటో తెలియచేయండి. ఈ 2 సందర్భాలలో ఒక దూతగా ఒక రాయబారి ఏం చేయాలో కృష్ణుడు లేక తిక్కన ప్రతిపాదించిన అంశాలు ఏమిటో, ఆ అంశాలు ఈ రోజున ఏ విధంగా రెలివెంట్గా ఉంటాయి, ఏ విధంగా అన్వయిస్తాయన్న అంశాన్ని కూడా మనం చర్చ చేస్తాం. కాబట్టి దీనికి జవాబు రాయటం కూడా మనకు తేలికే. దీనిపైన అనేక సార్లు మనకు పరీక్షలలో ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. అందువల్ల ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్.
ఇక మూడో అంశం ఏమంటే మొల్ల తన రచనా విధానాన్ని అవతారిక పద్యాలలో వివరించిన అంశాలను విశదపరచండి. ఇది తెలియక కష్టమా చెప్పండి? క్లాస్లో దీని మీద మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. మొల్ల అంటే ఎంత? 5. 5లో మొట్టమొదట ప్రశ్నే దీనికి మనం సమాధానం రాసుకున్నాం. అలాగే నేను టెస్ట్లో ఇచ్చినటువంటిది ఏమంటే, టెస్ట్లో కావ్యరచన పట్ల మొల్ల ప్రదర్శించిన స్వతంత్ర భావనను అనుశీలించండి. అంటే ఎందుకు మొల్ల చెప్పవలసి వచ్చింది స్పష్టంగా అంటే, ఆమెకున్నటువంటి స్వతంత్ర ఆలోచనకు సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వటం జరిగింది. ఈ ప్రశ్నకు జవాబు అనేటువంటిది దీనికి రాయటానికి తేలికవుతుంది అనమాట. నిజానికి ఏమంటే దీనికన్నా ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఓకే, సో అందువల్ల క్వశ్చన్ నెంబర్ 2 A, B, C 3 రాయటానికి అనుకూలంగా ఉన్నాయా లేవా మీ అభిప్రాయం ప్రకారంగా? సో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రశ్న 5, ప్రశ్న 6 రాయగలిగితే ఇక మీకు మీ సెక్షన్ ఏ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. కారణం ఏంటి? ఒక వ్యూహాత్మకంగా మన పరీక్ష రాసేటప్పుడు మీకు పేపర్ 1కి సంబంధించి ఒక చెప్పాను. సెక్షన్ ఏలో 3 అక్కడ రాయాలి, సెక్షన్ బిలో 2 రాయాలి అని. కానీ పేపర్ 2కి వచ్చేసరికి సెక్షన్ ఏలో 2 రాయాలి, సెక్షన్ బిలో 3 రాయాలి. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ. ఈ విధమైనటువంటి వ్యూహాన్ని దాన్ని అనుసరించాలి. క్వశ్చన్ నెంబర్ 1 రాస్తారు కంపల్సరీగా, క్వశ్చన్ నెంబర్ 2 ఈ 2 అయిపోతాయి. కాబట్టి ఇంక మీరు సెక్షన్లోకి వెళ్ళక్కర్లేదు. అయినా కానీ ఏమంటే క్వశ్చన్ 3 and 4 కూడా చూద్దాం. క్వశ్చన్ 3లో మీ పాఠ్యాంశం ఆధారంగా గుణనిధి కథలోని వాస్తవికతను విశ్లేషించండి అని ఇచ్చాడు. ఇది అనూహ్యంగా ఇచ్చినటువంటి ప్రశ్న. నేను కండక్ట్ చేసిన టెస్ట్లో టెస్ట్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 14 ఈ ప్రశ్నలో ఏమిచ్చానంటే, గుణనిధి కథలోని పాత్రలు నేటి సమకాలానికి ప్రతిబింబాలేమో అనుశీలించండి. అంటే శ్రీనాథుడు ఎప్పుడూ రాశాడు, 15వ శతాబ్దంలో రాసిన కావ్యం గుణనిధి. ఆ గుణనిధి కావ్యంలో రాసిన 3 ప్రధానమైన పాత్రలు ఉన్నాయి. ఏంటివి? సోమిదమ్మ పాత్ర, గుణనిధి పాత్ర, అలాగే యజ్ఞదత్తుడు. ఇప్పుడు ఈ 3 పాత్రలు కూడా స్వభావానికి చెందిన పాత్రలు. వ్యక్తులుగా కన్నా స్వభావాలు అనే వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు. అవధులు లేని పుత్రప్రేమతో ఉండే తల్లి, ఎప్పుడు కూడా రాచకార్యాలలో నిమగ్నమయ్యే తండ్రి, వీళ్ళిద్దరూ కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి బలాదూరుగా తిరిగేటువంటి కొడుకు. ఇవన్నీ కూడా స్వభావాలు ఇప్పటికీ కూడా ఉంటాయి కదా. ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కన్యాశుల్కం నాటకంలో చూసినట్లయితే మళ్ళా రెప్లికా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఆ విధంగా మనకేమంటే ఆధునిక కాలానికి కూడా ఈ పాత్రలు సరిపోతాయి. కాబట్టి అడిగిన ప్రశ్న చాలా అద్భుతంగా అడిగారు. మీ పాఠ్యాంశాన్ని అనుసరించి గుణనిధి కథలోని వాస్తవికతను విశ్లేషించండి. ఇది వాస్తవికతే. ఆ బలాదూరుగా తిరిగేవాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో, అవధులు లేని తల్లిగా ఉండేటువంటి గుడ్డి ప్రేమ ఏ విధంగా కొంప ముంచుతుందో, ఇక కొడుకు గురించి పట్టించుకునే తండ్రి తర్వాత ఏ విధమైన బాధలు పడతాడో అందులో మనకి తెలియజేస్తారనమాట. ఇది నేను 2 ప్రశ్నలు అడిగాను. శ్రీనాథుని కాలం నాటి సామాజిక నేపథ్యం గురించి, అలాగే గుణనిధి కథలోని పాత్రలు నేటి సమాజానికి ప్రతిబింబాలేమో అనుశీలించండి అనే దాని గురించి మనం చేశాము. అలాగే 3/3 అంటే ఏమిటి? శ్రీనాథుడిలో ఉన్నటువంటి 3వ ప్రశ్న, దీనికి సమాధానం మీకు దగ్గర ఉన్న నోట్స్ చూడండి. 3/3. ఓకే, తర్వాత బిలో ఏం చెప్పాడు? ఇది కూడా ఏమంటే మొల్ల కవితా లక్షణాలని రిపీట్ చేశాడు. మొల్ల కవితా లక్షణాలు ఎలా రిపీట్ చేశారు? ఇక్కడ కందువ మాటలు సామెతలు అందముగా కూర్చి చెప్ప అది రుచి అయి పొందై రుచి అయి వీణులు విందై అని ఇక్కడ తెలియచేశాడు. ఆమె చెప్పినటువంటి మాటని అంటే ఏమిటి? కవితా లక్షణాలైన దాన్ని మళ్ళొకసారి ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది. అక్కడ 10 మార్కులకు, ఇక్కడ 20 మార్కులకు అన్నమాట. కాబట్టి ఒక్కసారిగా మొల్ల కవితా లక్షణాలు అనే వాటిని 2 ప్రశ్నలు ఇవ్వటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అయితే అక్కడ ఓవరాల్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటే కందువ మాటలు సామెతలు ఈ పద్యాలకు సంబంధించినటువంటి విరివి వ్యాఖ్య, దీని మీద సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి మొల్ల అంటే 5th చాప్టర్, అందులో మొదటి క్వశ్చన్ దీనికి సంబంధించింది.
తర్వాత నేను 4వ టెస్ట్లో 14వ ప్రశ్నగా ఈ ప్రశ్న అడిగాను. మొల్ల పేర్కొన్న నవీన కవితా గుణాలను ఆధునిక కాలపు కవిత్వ లక్షణాలకు అనువర్తిస్తాయేమో వివరించండి. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. సో ఆ విధంగా ఏమంటే నేను అడిగినటువంటి టెస్టుల్లో కూడా మొల్లకి సంబంధించి ఇటువంటి ప్రశ్నలు వేశాను. మరి ఇప్పుడు యూపీఎస్సీ వారు కూడా ఆ విధమైనటువంటి విధానంలో ప్రశ్నలు అడిగారు. ఇక దీంట్లో ఉన్నటువంటి సుగాత్రి శాలినుల కథలోని ప్రణయతత్వాన్ని వివరించండి. ఈ సుగాత్రి శాలినుల కథ గురించి అడిగారు. నేను ఇచ్చిన ప్రశ్న ఏమంటే సూర్యుని ప్రదర్శించిన అపూర్వ కథా సంవిధాన వైచిత్రిని వర్ణించండి. దీన్ని కానీ ఎగ్జామ్ చేస్తే ఇదే మనకి వ్యక్తమవుతుందన్నమాట. సో నేను పేపర్ 8 అంటే టెస్ట్ 8 పేపర్ 2లో 2A క్వశ్చన్గా దీన్ని అడగడం జరిగింది. అలాగే మనకున్నటువంటి నోట్స్లో సూరన్ గారు అంటే చాప్టర్ నెంబర్ 4 2 కూడా దీనికి సంబంధించినటువంటి సమాధానాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్న కూడా మీరు రాయటానికి అవకాశం ఉంది. రాయనక్కర్లేదు కానీ రాయటానికి స్కోప్ ఉంది. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ నెంబర్ 2 రాయటం క్లిష్టంగా ఉందనుకుంటే ఇది రాయొచ్చు. కానీ అది రాస్తే మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఇక క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి ఇది చాలా విచిత్రంగా ఏమంటే ఇది 2 సార్లు ముందు అడిగాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు అడిగాడు అనమాట. చాలా తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఆంధ్రనాయక శతకంలోని వస్తు వైవిధ్యాన్ని చారిత్రక సాంఘిక కోణంతో విశుద్ధపరచండి అని అడిగాడు. అంతకుముందు అడిగాడు 10 మార్కులకు అడుగుతూ వచ్చాడు. ఈసారి 20 మార్కులకు అడిగాడు. నేను ఒక ప్రశ్న ఇచ్చాను టెస్ట్ నెంబర్ 6లో 3C అంటే అర్థం ఏమంటే క్వశ్చన్ నెంబర్ 3Cలో ఇచ్చాను అనమాట. నేను అడిగిన ప్రశ్న ఏమంటే ఆంధ్రనాయక శతకంలో వ్యక్తమయ్యే నాటి సామాజిక చారిత్రక విశేషాలను విశుద్ధం చేయండి. అంటే మోర్ ఆర్ లెస్ నేను ఏదైతే ప్రశ్న కాయిన్ చేస్తానో అదే ప్రశ్న అక్కడ వచ్చింది, లేదా ఆ ప్రశ్న మనం ఇక్కడ కాయిన్ చేయడం జరిగింది. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది క్వశ్చన్ కేమ్ ఇన్ యూపీఎస్సీ, తర్వాత నేను టెస్ట్లో ఇచ్చినట్టు ప్రశ్న దాదాపుగా ఒకలాగే వచ్చాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? మోర్ ఆర్ లెస్ సేమ్. తర్వాత ప్రశ్న బిని చూస్తే బిలో ఏమిచ్చాడు? సుగాత్రి శాలినుల కథా చిత్రణలో సూరను చూపిన నేర్పును వివరించండి. నేను అడిగిన ప్రశ్న ఏమంటే సుగాత్రి శాలినుల పాత్ర సృష్టిలో పింగళ సూరన ఆంతర్యాన్ని వివేచించండి. అంటే ఉద్దేశం అనేది బాగుండేటప్పుడు దాన్ని వ్యక్తీకరించేటువంటి విధానం కూడా బాగుంటుందన్నమాట. ఇది నేను టెస్ట్ నెంబర్ 6లో 4A క్వశ్చన్గా అడగడం జరిగింది. ఓకే. ఇక సికి సంబంధించి దుష్యంతునికి శకుంతలకు మధ్య జరిగిన సంభాషణ వైచిత్రను సమీక్షించండి. అంటే ఇద్దరి మధ్య జరిగే సంభాషణ గురించి తెలుసుకోవాలంటే ముందు శకుంతల పాత్ర, ఆమె ఏ విధంగా మాట్లాడారు, అలాగే దుష్యంతుడు ఏ విధంగా సమాధానం చెప్పాడు, ఈ 2 అంశాల గురించి మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన ప్రశ్నలు ఏమంటే శకుంతల పాత్రను స్త్రీవాద దృష్టి నుంచి విశ్లేషించండి అని ఒక ప్రశ్న. రెండవది ఏమిటి? దుష్యంతుని పాత్ర చిత్రణలో వ్యక్తమయ్యే మానవ స్వభావాన్ని వివరించండి. ఈ మానవ స్వభావం ఏమిటి? అవకాశం ఉన్నట్లయితే మోసం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇతడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఏదో లోకోపవాద భీతితో నేను ఆమెను తిరస్కరించానని చెప్పాడు. కానీ అక్కడ అంతమంది చూస్తుండగా ఒక స్త్రీ వచ్చి నువ్వు నాకు ఈ విధమైన వాగ్దానం చేస్తావు, నీ వల్ల పుట్టిన పుత్రుడితడు అని అనేక అంశాలు చెప్పినప్పుడు కూడా ఏనెట నీవెట సుతుడెట అని వెటకారం చేసి ఎగతాళి చేసినటువంటి మానవ స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తీకరించాడనమాట. ఈ రెండింటినీ కూడా అవగాహన చేసుకోగలిగినట్లయితే ఈ ప్రశ్నకు జవాబు రాయటం చాలా తేలికవుతుంది. దానికి సంబంధించి ఏమంటే ఒకటంటే నన్నయ్య, రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న అక్కడ నేను చాలా క్లియర్గా ఇచ్చాను. శకుంతల వ్యక్తిత్వం గురించి, అలాగే దుష్యంతుడి వ్యక్తిత్వం గురించి కూడా. కాబట్టి మీరు ఈ ప్రశ్న కూడా రాయటానికి అవకాశం ఉంది. మీరు ఎన్ని రాయాలి ఇక్కడ? మన వ్యూహం ప్రకారంగా ప్రశ్న 1, ప్రశ్న 2 రాస్తే సరిపోతుంది. ప్రశ్న 1 కంపల్సరీ, 2, 3, 4లో 1 రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు 4 రాయటానికి తగ్గట్టుగా మనం సన్నద్ధమయ్యాం. క్లాసులో చెప్పుకున్నదేమి, టెస్ట్లో ఇచ్చినటువంటివేమి, ఏది చూసినప్పుడు కూడా మీరు తేలికగా రాయటానికి ఇక్కడ అవకాశం ఏర్పడ్డది. కాబట్టి దీంట్లో మీరు ఏం చేసుకోవాలి?
ఎక్కడ మంచి మార్కులు వస్తాయో, ఏ కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్లో మంచి మార్క్స్ వస్తాయో అది తెలుసుకుని అది రాయగలిగినట్లయితే మార్కులు అనే వాటిని గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ 50 మార్కులలో 20 వచ్చాయనుకోండి, ఫలితం లేదు. 25 వచ్చాయనుకోండి, ఇట్స్ ఓకే. బట్ ఎన్ని రావాలి? మీకు 30 రావాలి. అలా రావాలంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. చాయిస్ ఇచ్చింది మీకు, చాయిస్ ఉంది ఇక్కడ, 300% చాయిస్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు చూస్ వైజ్లీ. నెక్స్ట్ సెక్షన్ బి, యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చే ప్రశ్న, అలాగే యూపీఎస్సీలో వచ్చిన ప్రశ్న, టెస్ట్లో ఇచ్చిన ప్రశ్న, క్లాస్లో చెప్పిన ప్రశ్న, వాటికి సంబంధించిన డేటా ఇక్కడంతా మనం ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇవి కూడా వ్యాఖ్యానాలు, ఇది కూడా కంపల్సరీ. మీరు చూసారు కదా ప్రశ్నలు. ఇందులో ఏం చెప్పాడు? ముందు కవి ఆంతర్యం గురించి విశ్లేషించమని చెప్పాడు. కవి ఆంతర్యం గురించి విశ్లేషించమని ఎవరిని ఇచ్చాడు? ఇక్కడ కృష్ణశాస్త్రి గారికి సంబంధించి కవికుమార అన్నటువంటి ఖండిక ఉంది. ఆ కవికుమార ఖండికలో 2022లో తాత్వికత గురించి అడిగాడు. 5Aలో అడిగాడు అనమాట. ఇక్కడ కూడా 5Aలో మళ్ళా అవిరళ స్వేచ్ఛ అన్నటువంటిది ఇచ్చి సేమ్ ఆ 4 లైన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఏం రాస్తున్నాడు? కవి ఆంతర్యం గురించి చెప్పమన్నాడు. కవి ఆంతర్యం గురించి మనం 8/7 అంటే అర్థం ఏమంటే, 8 అంటే ఇక్కడ విశ్వనాథ్ గారికి సంబంధించి, అందులో 7వ వ్యాఖ్యానం అనేటువంటిది కవి ఆంతర్యానికి సంబంధించిన అంశం అన్నమాట. రెండో పద్యం చూడండి. రెండో పద్యం ఇచ్చాడు, వ్యంగ్య వైభవాన్ని వివరించండి. వ్యంగ్య వైభవాన్ని వివరించండి అని చెప్పి, అంతలో లోక బాంధవుండు. ఈ పద్యం ఎక్కడిది? విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి మాధవ వర్మ అనే ఖండికలోదన్నమాట. ఇంకా మనం దీన్ని పూర్తి చేయలేదు. ఈ మాధవ వర్మ 3వ పద్యానికి సంబంధించి ఒక శీర్ష పద్యం ఉంది. అందులో కింద ఇచ్చినటువంటి ఈ పద్యం, ఇది చాలా వ్యంగ్య వైభవాన్ని తెలియచేయమంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏమవుతుందంటే, ఒక వార్ధక్యంతో కూడినటువంటి ఒక స్త్రీ రాజుగారి కుమారుడి రథం తొక్కివేస్తుందన్నమాట. చనిపోతాడు. చనిపోతే ఆ వార్ధక్యంలో ఉన్న ముసలి ఆవిడ రాజు దగ్గరికి రావడానికి ముందు ఈ పద్యం ఉంటుందన్నమాట. ఈ పద్యం దేన్ని తెలియచేస్తుందంటే, ఒకసారి చూడండి. అంతలో లోకబాంధవుడు అస్తమించే. లోకబాంధవుడు అంటే సూర్యుడు అస్తమించాడు. అస్తగిరి గహ్వరాంతర అంటే అర్థం ఏమంటే, పశ్చిమ దిశగా ఉన్నటువంటి పర్వతాలలో చీకటి అలమగా ఆ చీకటి అనేటువంటి పాము అక్కడ కదిలింది అని చెప్తాడనమాట. చీకటి ఇటువంటి కూడా దేనికి సంకేతాలు అంటే, పాము అన్నీ కూడా మృత్యువుకి సంకేతాలు అన్నమాట. ఆ మృత్యు సంకేతం అనేటువంటిది ఇక్కడ మృత్యువుకి సంబంధించింది రాశారు కాబట్టి ఆ వ్యంగ్య వైభవం అనేది అద్భుతంగా ఇక్కడ సరిపోతుందని మనం వ్యాఖ్యానం రాయవలసి వస్తుంది. ఓకే. మూడవది సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాయమని చెప్పారు. శ్రీశ్రీ గారిది అనమాట. మీ కన్నుల చూపుల సరళ రేఖలు రేఖ చెదిరిపోతే గొల్లమనిపోతారు అని సామాజిక అంశం దృష్టిలో దీనికి వ్యాఖ్యానం రాయమని చెప్పారు. సామాజిక దృష్టితో మనం అనేక వ్యాఖ్యానాలు మనం చూస్తాం కాబట్టి సామాజిక దృష్టితో వ్యాఖ్యానం చేయటం తేలికే. ముఖ్యంగా శ్రీశ్రీ గారికి సంబంధించి మార్క్సిస్ట్ దృక్పథంతో, ఒక సామాజిక దృక్పథంతో దీనికి వ్యాఖ్యానం అనేది రాయవలసి ఉంటుందన్నమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ అంటే వ్యాఖ్యానం నెంబర్ 4. వ్యాఖ్యానం నెంబర్ 4లో కవి ఆంతర్యాన్ని వ్యక్తీకరించండి అని అడిగాడు. ఏంటి ఆంతర్యం? హృదయము లేని లోకము జుమి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2020లో ఈ పద్యమే వచ్చింది. అప్పుడు వ్యంగ్య రసభావ తీవ్రతను వ్యక్తీకరించమని చెప్పాడు. ఇక్కడ చాలా సింపుల్గా ఏం చెప్తున్నాడు? కవి ఆంతర్యం గురించి చెప్పమంటున్నాడు. ఆల్మోస్ట్ రెండు కూడా ఒకటే. కాబట్టి ఆ వ్యాఖ్యానం ఏదైతే మీరు రాస్తారో ఇక్కడ రాసి మీరు మార్కులు తెచ్చుకోవడం తేలిక. మనం ఇక్కడ క్లాస్లో చెప్పుకున్నాం 11/1. 11 అంటే ఇక్కడ జాషువా. ఇక చివరిది ఏమంటే, ఇక్కడ భావార్థాన్ని విస్తృతపరచండి. ఈ భావార్థాన్ని విస్తృతపరచండి అని చెప్పి ఇక్కడ వ్యాఖ్యానం అడిగాడు. దేనికి సంబంధించి? సినారేకి సంబంధించి కర్పూర వసంతరాయలు. ఈ కర్పూర వసంతరాయల్లో చాలా చిన్న భాగాన్ని వ్యాఖ్యానానికి అడిగాడు. ఇది 2వ ఆశ్వాసంలో పేజ్ నెంబర్ 37లో ఉంటుంది. 4 చిన్న చిన్న పంక్తులు అన్నమాట. దాంట్లో ఏమిచ్చాడు? ఇక్కడ మీరు చూడండి, ఇచ్చినటువంటిది నేల నిద్రపోయే, నింగి నిద్రపోయే, గాలి నిద్రపోయే, రెడొకండే అదరిపోయే అని చిన్నదన్నమాట.
ఈ చిన్నదానికి వ్యాఖ్యానం అడిగాడు. ఎలా అడిగాడు? భావార్థాన్ని విశదపరచండి. భావార్థం అనే దాన్ని మనం ఇక్కడ వ్యంగ్య రసభావ తీవ్రత, భావం అందులో ఉన్నటువంటి నిజమైన భావం ఏంటో వ్యక్తీకరించమని అడిగాడు అనమాట. ఒక అంశం ఏమంటే యూపీఎస్సీ వారు ఇటువంటి చాలా చిన్న చిన్న వాటిని 5 మంది దగ్గరే అడగటం ఆపి మిగతా వాళ్ళు ఎందుకు అడగటం లేదు? మనకి ఆధునిక సాహిత్యంలో 9 మంది కవులు కవయిత్రుల గురించి ఉన్నారు. అందులో వచనానికి సంబంధించి అంటే కథానికలకు సంబంధించి అంటే గురజాడ వారు, అలాగే నవలకు సంబంధించి అల్పజీవి నవల రావిశాస్త్రి గారిది. మరి నవలకు సంబంధించి అక్కడి నుంచి అడగట్లేదు, అలాగే శారద లేఖల్లోంచి అడగట్లేదు, ఆత్రేయ గారి ఎన్జిఓ నుంచి అడగట్లేదు. అడగచ్చు కదా. ఇప్పుడు ఇటువంటి వాటిని అడిగేటప్పుడు వాటిని అడగటం మూలంగా అవి ఇంకా చాలా అర్థవంతంగా ఉంటాయి. వచనానికి సంబంధించి కూడా వ్యాఖ్యానాలు అడిగితే ఇంకా ఎక్కువ పరిధి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది యూపీఎస్సీ వారు గమనిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి వాటిని మనం పరిశీలించినప్పుడు తేలికగా వ్యాఖ్యానాలు రాయటానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మనం చూసినటువంటి సెక్షన్ ఏలో సెక్షన్ బి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 5 ఇది కంపల్సరీగా రాయాలి, తేలిగ్గా రాయడానికి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? రైట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో ఏమడిగాడు? గురజాడ వారితో ప్రారంభించాడనమాట. గురజాడ వారితో ప్రారంభించి ఏం చెప్తాడు? ఆధునిక కథారచనకు గురజాడయే అడుగుజాడ అన్న ప్రశంసను ఆణిముత్యాల ద్వారా నిరూపించండి. నేను 3 ప్రశ్నలు అడిగాను ఎగ్జామ్లో. ఒకటేమంటే తెలుగు కథానిక పరిపుష్టికి గురజాడ వేసిన పునాది అనంతర కథలకు ఎలా అంటే అనంతర కథకులకు ఎలా దారి చూపిందో విశదం చేయండి. మరొక ప్రశ్న ఏమంటే గురజాడ కథానికలు ఆధునిక దృక్పథానికి కథానిక పునాదికి గట్టి సంకేతాలు వివరించండి. ఇవన్నీ కూడా ఎక్కడ? మొట్టమొదట పేపర్ 17 క్వశ్చన్లు అడిగాను, 6వ పేపర్లో 8A క్వశ్చన్లు అడిగాను. తర్వాత కథానిక లక్షణాలు ఆణిముత్యాలతో అన్వయమైనటువంటి దాన్ని మనం చూసాం. అంటే 7 అంటే గురజాడ. అందులో 7వ ప్రశ్న ఒకసారి మీరు చూడండి, అందులో ఉంటుంది. ఏమి ఇచ్చాం దాంట్లో? 7/7 కథానిక లక్షణాలు ఆణిముత్యాలతో అన్వయం, ఇది మనం ఇచ్చాం. కాబట్టి ఇది రాసుకుంటే మీరు చాలా చక్కగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. 2వ ప్రశ్న దీంట్లో బి ఏంటి? ఆంధ్ర ప్రశస్తిలో విశ్వనాథ కవితా వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. నేను అడిగిన ప్రశ్న ఏమంటే ఆంధ్ర ప్రశస్తిలో ఆంధ్రాభిమానాన్ని అభివర్ణించండి. అలాగే ఆంధ్ర ప్రశస్తి ప్రాధాన్యత అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. 8 అంటే విశ్వనాథ, అందులో 4th ఐటమ్ మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి దీనికి తగ్గటువంటి సమాధానం అనేది దాన్ని మనం ఈజీగా రాయటానికి అవకాశం ఉంది దీంట్లో. తర్వాత సి జాషువా గబ్బిలంలో పలికిన మాటలలో సృజించిన ప్రదేశాలు వ్యక్తుల విశేషాలను వివరించండి. ఈరోజు మనం చర్చ చేస్తాం దాన్ని జాషువాకి సంబంధించి. అంటే జాషువా గబ్బిలంలో మొదటి భాగంలో ఏ ప్రదేశాల గురించి ఆయన ప్రస్తావించారు, ప్రదేశాల గురించి, వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించారు. ఆ వ్యక్తుల గురించి ప్రస్తావించినటువంటి అంశాలనే వాటిని మనం దీనికి రాయాలి. అది మనం ఇక్కడ ఈరోజు చూడబోదు ఏమిటంటే 11 అంటే ఇక్కడ జాషువా 3వ ప్రశ్నకు సమాధానం అనే దాంట్లో ఇదంతా ఉందన్నమాట. కాబట్టి భారతదేశ చరిత్ర సంస్కృతులపై జాషువా దృక్పథం అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుంటున్నాం. ఇక ప్రశ్న 7 అంటే ఏమిటి? మనం ఎన్ని రాయాలి ఇక్కడ? సెక్షన్ బిలో 5 కంపల్సరీ కాబట్టి మిగతా 3 క్వశ్చన్స్లో 2 రాయాలి కంపల్సరీగా. 6 రాసేస్తారు. 7, 8లో ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లెట్ us see. ఇక్కడ శ్రీశ్రీ ప్రాచీన వస్తువులను అభ్యుదయ కవితా ప్రతీకలుగా వినియోగించిన విధానాన్ని విశ్లేషించండి. శ్రీశ్రీ గారి గురించి మనం చెప్పుకున్నాం. ప్రతీకల గురించి అంటే పురాణ ప్రతీకలు అనే వాటిని సామాజిక అర్థంలో ఏ విధంగా వినియోగించాడో మనం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం మనం? సో 10లో 5th క్వశ్చన్ ఉందా ప్రతీకలకు సంబంధించి? కాబట్టి ఇదే ఆన్సర్ దానికి. సో రాయడం తేలికే. అలాగే శారద లేఖలలో స్త్రీ మనస్తత్వాన్ని నాటి సాంఘిక స్థితిగతుల ఆధారంగా వివరించండి. స్త్రీ సాధికారతకు శారద లేఖలు చక్కని ప్రణాళిక రేఖలనే మాటను చర్చించండి. 1. 2వ ప్రశ్న ఏమంటే శారద లేఖల్లోని సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల స్త్రీవాద దృక్పథం. ఈ రెండిటికి సమాధానాలు అనే వాటిని చర్చ చేశాం. చెప్పాను కదా, మేము
టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మళ్ళా వాళ్ళు ఎలా రాశారు దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఎక్కడ బాగా రాశారు, ఎక్కడ బాగా రాయలేదు, ఎక్కడ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మళ్ళీ నిన్న ఐడియల్ ఆన్సర్ అనే దాన్ని వాళ్ళతో చెప్పడం జరుగుతుందన్నమాట. అందువల్ల వీటి మీద అవగాహన ఏర్పడ్డప్పుడు దీనికి సమాధానం రాయటం తేలికవుతుంది. దీనికి 13 అంటే శారద లేఖలు అనమాట. 13 కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. అందులో 4వ ప్రశ్నకి 4వ ప్రశ్నలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది దీనికి సరిపోతుందన్నమాట. ఇక సి, కర్పూర వసంతరాయలు కావ్యంలోని సినారే రచనా శిల్పాన్ని ఆవిష్కరించండి. నేను 2 ప్రశ్నలు అడిగాను. కర్పూర వసంతరాయలలో సినారే చూపిన రసరమ్యత, అలాగే కర్పూర వసంతరాయలలో వారు చూపినటువంటి శైలి గురించి ఒకటి అడిగాం అనమాట. ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశం కానీ తెలిసినట్లయితే మీరు ఈజీగా రాయొచ్చు. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. ఈ పేపర్లో 6వ పేపర్లో 7వ టెస్ట్ 2లో కూడా ఇది నేను అడగటం జరిగిందనమాట. కాబట్టి దీన్ని ఈజీగా రాసుకోవచ్చు. 7th క్వశ్చన్ అని కూడా రాయటానికి అనుకూలంగానే ఉంది. నౌ లెట్ us see the 8th question. 8th క్వశ్చన్ సంబంధించి అల్పజీవి నవలను మనస్తత్వ శాస్త్ర దృక్పథంతో విశ్లేషించండి. నేను అడిగినటువంటిది ఏమంటే అల్పజీవిలో కనిపించే మనోవిశ్లేషణ విశేషాలను విపులీకరించండి. అల్పజీవి నవలలో మనోవిశ్లేషణ సిద్ధాంత విధానాన్ని ఏ పాత్రల ద్వారా వ్యక్తం చేస్తారో అన్వయపూర్వకంగా తెలియచేయండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పామన్నమాట. వీటికి సంబంధించి నేను అడిగినటువంటి ప్రశ్నలు, తర్వాత మనం నోట్స్లో ఉన్నటువంటిది ఏమంటే దిస్ ఇస్ 15/4. 15 అంటే ఇక్కడ అల్పజీవి, అందులో 4వది ఇక్కడ ఉంది. సో 15/4 ఉందా? ఏమి రాసాం 15/4లో? మనోవిశ్లేషణాత్మకత అనే విషయాన్ని మనం దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం. అలాగే ఎన్జిఓ నాటకంలో ఆత్రేయ చిత్రించిన మధ్యతరగతి జీవన ఆటుపోట్లను చర్చించండి. దిస్ ద ప్రశ్న. నేనేమిచ్చాను ఇక్కడ? మధ్యతరగతి భేషజాన్ని ఆత్రేయ ఎన్జిఓ నాటకంలో చిత్రించిన విధానాన్ని విశ్లేషించండి. ఆల్మోస్ట్ అదే ఇచ్చానమాట. తర్వాత ఇది 6th టెస్ట్ 6/6 అంటే ఏమిటి? 6వ పేపర్లో 6B అనే దాంట్లో ఈ ప్రశ్న ఇవ్వటం జరిగింది. ఇది ఎక్కడిచ్చా మనం? 14/1. 14 అంటే ఇక్కడ ఆత్రేయ అన్నమాట. ఓకే, సో అక్కడ ఇవ్వటం జరిగింది. ఇక సి, కృష్ణపక్షంలోని ఆత్మాశ్రయ ప్రణయతత్వాన్ని వివరించండి. నేను ఇచ్చినటువంటిది ఏమిటి? కృష్ణపక్షం కావ్యంలో వ్యక్తమయ్యే ఆత్మాశ్రయ ఆంతర్యాన్ని భావకవిత్వం ఆధారంగా వ్యక్తీకరించమని చెప్పాము. మీకు ఇక్కడ టెస్ట్ నెంబర్ 6 7B క్వశ్చన్ అనమాట. నేను అడిగాను దాన్ని. మనం ఎక్కడ చెప్పుకున్నాం అది? 9 అంటే కృష్ణశాస్త్రి గారు 9/2. 2లో ఏమి ఇచ్చాము చెప్పండి? ఆత్మాశ్రయాలు. సో అందువల్ల ఏమంటే ఈ ప్రశ్న రాయడానికి కూడా మనకి అవకాశం ఉందా లేదా? సో మధ్యతరగతి మనస్తత్వం గురించి, అలాగే మనస్తత్వ శాస్త్రంతో ఏ విధంగా దాన్ని విశ్లేషణ చేయవచ్చు, తర్వాత కృష్ణపక్షంలో ఆత్మాశ్రయ ప్రణయతత్వం గురించి ఈజీగా రాయటానికి అవకాశం ఉంది. 8 ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన క్లాస్లో చెప్పుకోవటం, అలాగే టెస్టులో ఇవ్వడం, వీటి మీద చర్చ చేయడం కూడా జరిగింది.